వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రజెంట్ నేను భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ఉన్నా. సో ఇన్ జనరల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదం ఇచ్చి పంపుతుంటారు కదా, పువ్వో పండో అమ్మవారికి సంబంధించిన స్వీటో పులిహోరనో అట్లా ఏదో ఒకటి. కానీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాత్రం దివాళీ రోజు ప్రసాదం చాలా స్పెషల్. అదేంటో తెలుసా? వెండి సిక్కాలో అమ్మవారి ఖజానా రూపంలో వచ్చే ప్రతి భక్తుడికి అందిస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చూస్తే నలుమూలలో కూడా వందలాది కాదు వేలాది లక్షలాది మంది భక్తులు ఉన్నారు. సో ఒక్కసారి ఈ కార్యక్రమం ఎందుకు మొదలైంది, ఎప్పుడు మొదలైంది, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ఇక చూస్తున్నాం కదా, శంభుబాయ్ చేతిలో అమ్మవారి ఖజానా కాయిన్స్ ఉన్నాయి. అసలు ఈ ఖజానా కాయిన్ హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. అండ్ దాదాపు ఈ ఏడాది ఎంతమంది పంపిణీ జరగబోతుంది, ఎన్ని డేస్ ఉండబోతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వందల సంవత్సరాల పురాతన ఆలయం అని తెలుసు. సో ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అసలు? మీరు చూడొచ్చండి, భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్ వద్ద అమ్మవారి దేవాలయం దగ్గర ఏదైతే ఆచారం ఉందో, అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దీపావళి సందర్భంలో ఒక ఖజానా రూపంలో కాయిన్ ఇవ్వడం, ఈ ఆచారం మా తాత టైం నుంచి, మా నాన్న టైం నుంచి మొదలైన ఆచారం ఇది. ఎందుకంటే వాళ్ళకి ఏంది ఒక ఆలోచన, అమ్మవారి దగ్గర అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం రూపంలో ఏదైనా మనం చెయ్యాలి అని, అదే ఆలోచనతోటి ఈ ఖజానా రూపంలో కాయిన్ ఇవ్వడం స్టార్ట్ మొదలైంది. ఆ సమయంలో 1 రూపీ 25 పైసా అట్లా ఇస్తుండే అందరికీ. తర్వాత 25 పైసా ఏదైతే క్లోజ్ అయింది, అయితే 1 రూపీ ఇవ్వడం జరుగుతుండే. కానీ దాని తర్వాత శశికళ మా అక్క, ఎవరైతే చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం చైర్మన్ ట్రస్టీగా ఉన్నారు, తనకి ఏంటంటే ఈ 1 రూపీ కాయిన్ కాకుండా దీని బదులు మనం అమ్మవారి విగ్రహంతో ఉన్న ఒక కాయిన్ చేయించడం, అలాగే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి స్వయంగా వాళ్ళకు దక్కినట్టుగా వాళ్ళకు ఉంటుంది అని ఆ ఆలోచనతోటి ఈ కాయిన్ చేయడం మొదలైంది. అయితే దగ్గర దగ్గర వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం నడుస్తూనే ఉంది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఇన్ జనరల్ గా దీపావళి అంటే లక్ష్మీ అమ్మవారు కొలువు తీరు ఉంటది, ఇంట్లలో అయినా గుడిలలోనే ఉంటారు. కానీ మీరు మాత్రం అదే దీపావళి రోజు మిడ్ నైట్ నుంచి పంపిణీ ప్రారంభిస్తారు. ఏంటి స్పెషల్ ఈ ముహూర్తం సంబంధించి? ఇది అంటే అమ్మవారి మీద ఉన్న నమ్మకం భక్తులందరికీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత ఈ అమ్మవారి దగ్గర నుంచి పాదాల నుంచి ఏదైతే ఖజానా తీసుకొని వెళ్తారో, వాళ్ళు తమ తమ బీరువాలో కానివ్వండి, ఇంట్లలో కానివ్వండి, ఆఫీసులలో కానివ్వండి, ఏది మొక్కి వాళ్ళు పెట్టుకుంటే అది తప్పకుండా నెరవేరుతాయని ఆ నమ్మకమే ఈరోజు లక్షలాది మందికి అమ్మవారి దర్శనం చేయడానికి వస్తున్నారండి. సో ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభమైంది ఖజానా పంపిణీ? ఎన్ని డేస్ అవుతుంది? ఇది అంటే అమ్మవారి దీపావళి పండుగ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రతి సంవత్సరం 6 రోజుల పాటు ఉంటుంది. ధనోత్రయోదశి నుంచి మొదలైతే భాయిదూజ్ వరకు ఈ కార్యక్రమం ఉంటుందండి. కానీ అమ్మవారి దగ్గర ఖజానా ఏదైతే ఇవ్వడం జరుగుతుందో అది మెయిన్ దీపావళి రోజున మొదలైతే సాయంత్రం 7 గంటలకు ఆరతి తర్వాత 3 రోజుల పాటు నాన్ స్టాప్ కంటిన్యూగా నడుస్తుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే జనాలు ఉన్నారో గుడి 2 రోజుల నుంచి కంటిన్యూగా తెరిచే ఉంది. ఇంకా కంటిన్యూగా ఈ జనాలు రావడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ఖజానా తీసుకొని పోవడం కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, అందరికీ కూడా వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, మెడికల్ క్యాంప్ కానివ్వండి, అన్ని సౌకర్యాలు లభిస్తూ అందరికీ ప్రత్యేకంగా దగ్గరుండి అందరికీ చూసుకుంటున్నామండి. ఏడాది ఆల్రెడీ పంపిణీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అసలు పబ్లిక్? చూస్తుంటే గుల్జర్ హౌస్ దాటిపోయింది క్యూ లైన్ అంతా కూడా. అవునండి, నిన్న కానీ మొన్న కానీ మదీనా పత్తర్గట్టి వరకు మొత్తం హోల్ నైట్ హోల్ డే మొత్తం క్యూ ఉండే. ఇవాళ కూడా చూడొచ్చు, ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఆ క్యూ కంటిన్యూగానే ఉంది. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యారికేడింగ్ చేసి ఒక పద్ధతిలో వాళ్ళు క్యూలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్ళాలని మేము కూడా గుడి సభ్యులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరు కూడా దగ్గరుండి వాళ్ళకు చూసుకుంటున్నారండి. సో ప్రతి రోజు గడిచే కొద్దీ మాకు దొరుకుతుందా లేదా అమ్మవారి ఖజానా అని ఒక భయం కూడా భక్తుల్లో ఉంది. సో మరి ఏడాది ఎంత ఖజానా పంపిణీ చేయాలని మీరు అంచనా వేసుకున్నారు? లేదండి, ప్రతి సంవత్సరం ఎవ్వరికి కూడా ఖజానా మాకు దక్కలేదని అలా ఉండదు. ఎందుకంటే ఇది దీపావళి రోజున మొదలైతే దగ్గర దగ్గర వారం రోజుల వరకు కంటిన్యూ ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా దొరకకపోతే వాళ్ళు నెక్స్ట్ డే రావచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే రావచ్చు. కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా అమ్మవారి ఖజానా ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం వారు తీసుకునే వెళ్తారు. ఇంత క్యూ ఉన్నది ఆ అమ్మవారి ఖజానా గురించే. అయితే ఎవ్వరు మాకు దొరకలేదని ఆ మాట రాదండి. లే ఎప్పటికీ కూడా ఆ బాధపడొద్దు. ఎందుకంటే వాళ్ళ గురించే ఈ ప్రోగ్రాం చేసినాము. వారం రోజులు కానివ్వండి, 10 రోజులు కానివ్వండి, కానీ అందరికీ దొరికేటట్టుగా మేము ఇక్కడ ఉన్నామండి.
పక్క సిల్వర్ రేట్స్ అయినా ఏదైనా కానీ విపరీతంగా పెరుగుతుంది. ఆ టైంలో కూడా వచ్చే భక్తులకి మీ ట్రెడిషన్ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అవ్వద్దు అని మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అన్నిటికీ అమ్మవారు ఉన్నారండి. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి ఇంతవరకు కొనసాగుతుంది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని మేము అమ్మవారికి మొక్కి, అలాగే భక్తులందరికీ కూడా మంచిగా చెప్తున్నాం. ఒక పద్ధతిలో రండి, ప్రతి ఒక్క నిదానంగా రండి, తొందర ఏం లేదు, నిదానంగా రండి, దర్శనం చేయండి, అమ్మవారి ప్రసాదం కానివ్వండి, అమ్మవారి ఖజానా కానివ్వండి తీసుకుంటూ వెళ్ళండి. ఎవరికి దక్కకపోతే కూడా మళ్ళీ కూడా రావచ్చు. వాళ్ళు 10 రోజుల పాటు కంటిన్యూగా అమ్మవారి ఖజానా జరుగుతుందండి ఇక్కడ. పక్క పోలీస్ సెక్యూరిటీతో పాటు ఆలయ సిబ్బంది కూడా కనిపిస్తుంది. దాదాపు ఎంతమందిని పెట్టారు అసలు? మీరు చూడొచ్చండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే గుడి టెంపుల్కి సంబంధించిన టెంపుల్ కమిటీ మెంబర్స్ కానివ్వండి, దగ్గర 200 నుంచి 300 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే లక్షలాది భక్తులు వస్తారు. అందరికీ కూడా దగ్గరుండి చూసుకోవాలని కూడా ఇంతమంది మేము ఏర్పాటుగా ఉన్నామండి ఇక్కడ. దీపావళి నుంచి ఇప్పటి వరకు ఒక 50,000 మంది అయినా అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? కాదండి, ఇంకా ఎక్కువ అయింది. ఎందుకంటే దీపావళికి మొదలైన ఈ కార్యక్రమము 24 గంటలు కంటిన్యూగా కొనసాగుతుంది. ఆల్రెడీ 48 అవర్స్ 50 అవర్స్ కంప్లీట్ అయిందండి. అయితే ఈ 50 గంటల్లో మీరు ఆలోచించవచ్చు ఎంతమంది దర్శనం చేసుకున్నారేమో. నేను అనుకుంటా దగ్గర ఒక 2.5 lakhs వరకు అయితే కంప్లీట్ అయ్యారు నా ఆలోచన ప్రకారంగా. సో ఇన్నరా భాగ్యలక్ష్మి అమ్మవారి మహిమ అలాంటిది. 50 గంటల్లో 2.5 లక్షల మందికి ఖజానా పంపిణీ జరిగింది. 2.5 లక్షల మంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరినారు. ఇంకా క్యూలలో కూడా మినిమం ఒక 50,000 మంది ఉండుంటారు. అంత హెవీ క్రౌడ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉంది. ఏడాది పొడవునా అమ్మవారి ఆలయం తెరిచే ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని టైమింగ్స్ లో మాత్రం క్లోజ్ చేసి ఉంటుంది. కానీ ఖజానా పంపిణీ ప్రారంభమైందంటే ఖజానా పంపిణీ పూర్తయ్యే వరకు కూడా ఒక్క నిమిషం కూడా అమ్మవారి ఆలయాన్ని క్లోజ్ చేయరు. వచ్చే భక్తులకు వచ్చినట్టే ఖజానా పంపిణీ, అమ్మవారి దర్శనం చేయించి పంపిస్తుంటారు ఆలయ కమిటీ వాళ్ళు. హలో అండి, నా పేరు భారతి. నేను ప్రతి ఇయర్ వస్తాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా విఐపి దాంట్లో వస్తాను. ఈసారి జనాల్లో రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కష్టం కూడా తెలియాలి కదా. బట్ 1.5 అవర్లోనే అయిపోయింది. ఇంకోటి చాలా హ్యాపీ అంటే కష్టపడి తీసుకున్న దానికి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. అంటే విఐపి దాంట్లో వచ్చింది ఒక రకంగా ఉండేది. ఇప్పుడు జనాల్లో కష్టపడి వాళ్ళ కష్టం తెలుసుకొని అంతా. ఇంకోటి ఎస్పెషల్లీ పోలీస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. క్రౌడ్ని ఎంత బాగా కంట్రోల్ చేస్తున్నారు. వాటర్ కూడా ఇస్తున్నారు. అది కాకుండా మీడియా వాళ్ళు కూడా ప్రతి కవరేజ్ చేస్తున్నారు. అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. నా పేరు భారతి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే అంత కష్టపడి తీసుకొని ఈ కాయిన్ సెంటిమెంట్గా దేవుడి దగ్గర పెట్టుకుంటాం. ప్రతి ఇయర్ కూడా కలిసి వస్తుంది. ఎస్పెషల్లీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వాళ్ళకి ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందికి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అంటే ప్రతి ఒక్కరికి అందుతుంది అనమాట. కొంతమందికి అందకుండా, కొంతమంది కాకుండా ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా ఇస్తున్నారు. ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందండి దర్శనం అయిందండి. మేము సంవత్సరం వస్తామండి. భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు కాబట్టి మేము ఇయర్ దీపావళి తెల్లారే కదా, 2 days బ్యాక్ వచ్చాము. కానీ ఇయర్ మాకు మంచిగా జరుగుతుంది అమ్మవారికి. సో అమ్మవారి దర్శనం అయిపోయింది. ఎన్ని గంటలు పడుతుంది దర్శనానికి? మేము ఇప్పుడు 2 hours అయింది మేము వచ్చి. మేము అమ్మవారి ఖజానా కాయిన్ అవునా తీసుకున్నారా? తీసుకున్నాం. కాయిన్ బాగుంది. ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారు? మేము 4-5 years నుంచి వస్తున్నాం. ఏం చేస్తారమ్మా? పూజ దగ్గర పెడతాము అమ్మవారిది. మేమేం ఇది చేయము, దేవుని దగ్గర పెడతాం. మంచి అనిపిస్తుంది. సో కాయిన్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని అందుకే ఇంత దూరం వస్తామండి. మంచి అవుతుంది. సో లాస్ట్ ఇయర్ ఏం మొక్కుకున్నారు మరి ఇక్కడ అమ్మవారి దగ్గర? అంటే మొక్కుకోవడం మన ఏం లేదు. ఇయర్ ఇట్లా చల్లగా చూడతాలి అని మొక్కున్నాం, బాగుండాలని మొక్కుతాం. వరప్రసాద్, మేము మల్కాజ్గిరి నుంచి వచ్చానమ్మా. మల్కాజ్గిరి ఈసారి ఫస్ట్ టైం వచ్చాను. అందరు చెప్పినాక విని వచ్చారనమాట. చాలా బాగా దర్శనం బాగా జరిగింది. కాయిన్ ఇచ్చారు, చూడాలి ఈసారి ఎట్లా అవుతుందో. సో ఫస్ట్ టైం అసలు ఇక్కడ కాయిన్ ఇస్తారు అని అమ్మవారి తెలిసింది. ఇట్లాంటి ఇదే అనుకుంటా, యూట్యూబ్ లో చూసాను నేను. చూసిన తర్వాత మీరు ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు మీరు, అట్లా చూసుకొని వచ్చారన్నమాట. సో ఇట్లా అనిపిస్తుంది. ఇన్ జనరల్ గా మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తే ప్రసాదం ఇస్తుంటాం. సో మనం అమ్మవారికి సమర్పిస్తుంటాం. కానీ అమ్మవారి ఆలయం నుంచే మనకి ఖజానా రూపంలో ఇవ్వడం అనేది ఇది చాలా అదృష్టం అమ్మ. మంచి పని చేస్తున్నారు వాళ్ళు, చేస్తున్న మేనేజ్మెంట్ కూడా మంచిగా చేస్తున్నారు. ఒకటే కొద్దిగా రష్ ఎక్కువ ఉంది, అందుకని తప్పించి బాగానే ఉంది. ఎన్ని అవర్స్ పడుతుంది సార్? 1 hour పడుతుందమ్మా. 1 hour పడుతుంది. సో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దివాళీ దగ్గర నుంచి మనం చూస్తే విఐపీలు, వివిఐపీలు, సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. ఇక గబ్బర్ సింగ్ టీమ్ అన్న మనతో ఉన్నారు, మాట్లాడదాం. మీకు అమ్మవారి దర్శనం ఎట్లా అనిపించింది అసలు? చాలా సంతోషంగా అనిపించింది అమ్మ. ఎందుకంటే
దీపావళి రోజు ప్రత్యేకంగా ఇక్కడ దర్శనం చేసుకోకుంటే అదృష్టం అని అంటారు. అలాగే సంపద ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్తారు. అందుకే ప్రత్యేకంగా టైం తీసుకొని ఎంత టైం అయినా కానీ వచ్చి దర్శనం చేసుకోవడం తెలుసు. సో మరి ఫస్ట్ దివాళీకి ఎప్పుడు వచ్చిన మీరు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని? నేను ఉండేది ఇక్కడనే అమ్మ, చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాను. మా డాడీ ఇట్లా తీసుకొని వస్తుండే, మేము మాకు అక్కడికి వచ్చినాక మేము స్టార్ట్. సో అసలు ఇంత విపరీతమైన క్రౌడ్ కనిపిస్తుంది అసలు మనకి. అమ్మవారి ఖజానా కాయిన్ గురించి ఏం చెప్తారు మీరు ఒక ముక్కలో? అదే చెప్తున్నా, అదృష్టం అది. ఈ సంవత్సరం ఈ కాయిన్ తీసుకుంటే మొత్తం వచ్చే సంవత్సరం వరకు మంచిగా మనకు ఆర్థికంగా మంచిగా ఉంటామని ఒక నమ్మకంతో ఇక్కడికి దర్శించుకోవడానికి, ఆ కాయిన్ తీసుకోవడానికి, ఖజానా తీసుకోవడానికి రావడం జరుగుతుంది. సో అమ్మవారి మహిమలు ఎన్నెన్నో అని చెప్తుంటారు. సో మీకు పర్సనల్గా చెప్తున్నా, ఇక్కడ ఎట్లా అంటే ఏ ప్రాబ్లం వచ్చి నువ్వు అమ్మవారు మొక్కుకున్నావు అంటే కంపల్సరీ అవుతుంది. ఇంకా నీకు డబ్బులు లేవు, నాకు కొంచెం ఆర్థికంగా పరిశాన్ ఉన్నా నేను అని అనుకుంటే అమ్మవారిని దర్శించుకొని పోయినాక డబ్బులు ఎక్కడి నుంచైనా వస్తాయి. అది అప్పు అయినా సరే లేకపోతే ఎక్కడి నుండైనా డబ్బులు మాత్రం వస్తాయి, డబ్బులు లేని వాళ్ళ దగ్గర. ఇదైతే 100% చమత్కారం అమ్మవారి. ఖచ్చితంగా జరుగుతుంది అందరికీ. సో మీ విషయంలో ఎప్పుడైనా అట్లా జరిగిందా? నాకు చాలాసార్లు జరిగింది. నేను చాలా పరిశాన్ ఉన్నప్పుడు కంపల్సరీ అమ్మవారికి సండే దర్శనానికి వస్తాను. నేను ఇక్కడికి ఫ్రైడే తక్కువ కానీ సండే కంపల్సరీ వస్తా. ఇప్పుడు ఎక్కువ అంటే భాగ్యలక్ష్మి మాత టెంపుల్ అని అనుకుంటారు కానీ చార్మినార్ మైసమ్మ అని మేము మనం అనుకుంటాం. అయితే కంపల్సరీ సండే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాను నేను, టైం ఉన్నప్పుడు, షూటింగ్ లేకుంటే. అవును, అంటే అందరూ బాగుండాలి, మంచిగా ఆర్థికంగా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అని మొక్కుకుంటాను. సో మీ జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉండే? నా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాను నేను. అమ్మ థ్యాంక్ యూ, నాకు మంచి అవకాశం దొరికింది, నేను సెట్ అవుతున్నా, మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో ఫస్ట్ షో ఏది, ఫస్ట్ క్యారెక్టర్ ఏది? ఫస్ట్ నేను శంకరదాద MBBS అప్పుడు ఇండస్ట్రీ జాయిన్ అయినా, చిరంజీవి గారికి బాడీ గార్డ్ లాగా. అంటే అప్పుడు యాక్టింగ్ లేదు, షాక్ సినిమా నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసినాను. షాక్ నుంచి కంటిన్యూ అట్లా చేసుకుంటూ వస్తున్నాయి ఇప్పటిదాకా. ఆల్రెడీ 25 years ఇండస్ట్రీ. నేను గబ్బర్ సింగ్ 10 years తర్వాత నాకు గబ్బర్ సింగ్తో బ్రేక్ వచ్చింది. నాకు మా హరీష్ సార్, పవన్ సార్, బండ్ల గణేష్ అన్న వీళ్ళ. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, మళ్ళీ అనగనగా ఒక రాజు, చిరంజీవి గారిది ఒకటి చేస్తున్నాం, శివశంకర వరప్రసాద్ గారు. సో అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకున్నాం. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.